దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన పెద్దలకు, సంఘస్థులకు, పరిశుద్ధులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి అందరికీ. ఆరాధనకు సహాయార్థం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మరొకసారి చదువుకుందామండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రార్థన చేద్దామండి దేవుని సహాయార్థం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, శాశ్వతమైన నామమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభా. ఇగో తండ్రి, ఈ రీతిగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించి కొనియాడడానికి మీరు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామా ప్రభా. ఇగో తండ్రి, మీ పక్షంగా నిలబడి నేను తండ్రి నిష్ప్రయోజకుడిని ఆయన నన్ను మరుగుపరిచి ఇదిగో చదివిన లేఖన భాగాన్ని తండ్రి మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి సహాయం చేయమని, నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన ప్రియ సహోదరులారా, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినట్టు మనం ఇక్కడ చదువుతున్నాం లేఖన భాగాల్లో. అయితే ఈ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఇక్కడైతే ఈయన యేసుక్రీస్తుని అపోస్తలుడు, ప్రధాన యాజకుడు, ఆయన మీద లక్ష్యం ఉంచండి అంటున్నాడు. అయితే ఇంకొక చోట ఏమంటున్నాడంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు వరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అయితే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరించలేదు. యేసు ప్రభు అంటే ఆయనకి ఇష్టం లేదనమాట. అయితే ఆ దారిలో వచ్చే వారిని అందరినీ కూడా హింసించడానికి, వారిని పట్టుకుని బంధించడానికి ఆయన పత్రికల్ని, అధికారుల దగ్గర పత్రికలు తీసుకోవడానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుప్రభువుని అంగీకరించలేదు, యేసుప్రభువుని తెలుసుకోలేదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత హెబ్రీ పత్రికలు ఏమంటాడంటే అపోస్తలుడును ప్రధాన యాజకుడైనటువంటి యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రవచనాత్మకమైనటువంటి మాట ఏంటంటే ఈయన అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండగానే ఈయన ఏమంటున్నాడంటే ఈ మార్గమున అంటున్నాడు. చూసారా, ఈ మార్గమున, ఈ మతములో ఉన్నవారిని అంటలేదు, ఈ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం అని యేసుక్రీస్తుని తెలుసుకోక ముందే అపోస్తలుడైన పౌలు గారు ఈ మార్గం అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు ఎవరండి? మార్గం, మతం కాదు. ఆ విషయం దేవుడు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండగానే ఆయన నోట పలికించాడు. ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మళ్ళా చదువుతున్నాను చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఆయన మీద ఎందుకు లక్ష్యముంచాలి అనేసి, మనం ఎందుకు ఆయన ఆరాధించాలనేసి
కొన్ని వారాలుగా మనం మనం విన్న ఆరాధన తలంపులన్నిటిలో కూడా మనం గ్రహించేది ఏంటంటే ఆయన మనం ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఆయన ఏమై ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని అపోస్తలుడు అన్నాడు. యేసుక్రీస్తుని అపోస్తలుడు అన్నాడు. అసలు అపోస్తలుడు అంటే ఏంటి మనకి తెలియాలి. అసలు అపోస్తలుడు అంటే ఏంటి? దేవుని చేత పంపబడినవాడు. ఇక్కడ ఈ హెబ్రీలకు రాసిన పత్రిక చాలా శ్రేష్టమైన ఆ పత్రిక. దీన్ని మనం చదవగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, ఒక్కొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక్కొక్కని కంటే కూడా శ్రేష్టమైన వాడు, గొప్పవాడు అని చెప్పేసి ఈ పత్రిక మనకు చెప్తుందనమాట. మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే శ్రేష్టమైన వాడని, రెండో అధ్యాయంలో మానవుల కంటే శ్రేష్టమైన వాడని, అలాగే మూడో అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో ఈ మూడో అధ్యాయంలో మోషే కంటే శ్రేష్టమైన వాడని, అలాగే నాలుగో అధ్యాయంలో యెహోషువ కంటే శ్రేష్టమైన వాడని, ఇలా ప్రతి అధ్యాయంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకని కంటే ఎవరికో ఒకరు మన గురించి మనకు ఈ పత్రికలు రాసినటువంటి లేకపోతే ఈ గ్రంథాన్ని అందించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం జీవించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒకరికంటే యేసుక్రీస్తు గొప్పవాడని ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. అయితే అపోస్తలుడుగా ఎంచబడినటువంటి యేసుక్రీస్తుని అపోస్తలుడు అంటున్నాడు. ఎవరో ఈ అధ్యాయంలో ఎవరు అన్నారంటే అపోస్తలుడు అయినట్టు పౌలు అంటున్నాడు. కానీ ఈ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడని మనకి తెలియజేస్తుంది. అయితే అపోస్తలుడు అనే మాటకి దేవుడు చేత పంపించబడిన వాడని అర్థం. దేవుని చేత ఎవరు పంపబడ్డారు? ఈ భూలోకంలో ఇశ్రాయేలు అనేటువంటి దత్తపుత్రులు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మొదటిగా మోషే పంపబడినవాడు. మోషే పంపబడినవాడు కాబట్టి మోషేనేమనొచ్చు? ఇప్పుడు అపోస్తలుడు అనొచ్చు మనం, అపోస్తలుడు. అయితే ఈయన ఇశ్రాయేలు జనాంగం కోసం మాత్రమే అపోస్తలుడయ్యాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలోని సర్వమానవాళి కొరకు ఆయన అపోస్తలుడయ్యాడు. ఆయన సర్వమానవాళి కొరకు ఆయన అపోస్తలుడయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి పంపబడ్డాడు? మొన్న మనం యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. ఆయనకు సర్వాధికారం కలదు. ఆయన ఫిలిప్పీ పత్రికలో కూడా చదువుకున్నాం మనం. దేవునితో సమానమైనటువంటి వాడయ్యుండి అది విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ దాన్ని విడిచిపెట్టి మనందరి కొరకు దేవుని చేత పంపబడ్డాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. ఆ రీతిగా దేవుని చేత పంపబడ్డాడో, సింహాసనం నుంచి పంపబడ్డాడో, పరలోకం నుంచి పంపబడ్డాడు. మోషే అయితే భూలోకంలో ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక జనాంగానికి మాత్రమే ఆయన అపోస్తలుడు. కానీ ఈయనైతే సర్వమానవాళి కొరకు ఆయన అపోస్తలుడిగా మారి ఆయన సర్వమానవాళి కొరకు అపోస్తలుడిగా పరలోకం నుంచి వచ్చాడు అనమాట. ఆయన ఎవరంటే పరలోకం నుంచి వచ్చినటువంటి అపోస్తలుడు, పరలోకం నుంచి పంపబడిన అపోస్తలుడైన. అయితే ఈయన మోషే కంటే చాలా రకాలైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేశాడు. మోషే అద్భుతాలు చేయడంలో గొప్పవాడే. కానీ అంతకంటే గొప్పవైనటువంటి కార్యాలను చేసినటువంటి అపోస్తలుడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకని కాబట్టి మోషే కంటే కూడా యేసుక్రీస్తు మనకి గొప్ప అపోస్తలుడు. అంత మాత్రమే కాదు, కానీ మానవులను విడిపించుటలో,
ఐగుప్తులో 430 సంవత్సరాలు దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని దేవుని గొప్ప కార్యముల చేత అక్కడ గొప్ప సూచక్రియలు చేసి గొప్ప కార్యాలు చేసి మోషే వారిని విడిపించినట్లుగా ఆ కార్యాలు మనకి ఒక దృష్టాంతములుగా మనకు రాయబడినాయి. మనకి దృష్టాంతములుగా అవి రాయబడినాయి. అవి చూస్తున్నప్పుడు, అవి చదువుతున్నప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ కలగాలి. అది ఏంటంటే మోషే ఏ రకంగా అయితే ఇశ్రాయేలీల్ని విడిపించాడో ఆ రకంగానే సర్వమానవాళ్ళని విడిపించడానికి దేవాతి దేవుడు పరలోకం నుంచి పంపబడ్డాడు. పరలోకం నుంచి ఆయన పంపబడ్డాడు. అద్భుతాలు చేయడంలో మోషే కంటే గొప్పవాడు, మానవులను విడిపించడంలో కూడా ఆయన మోషే కంటే కూడా గొప్పవాడు. అయితే రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనం ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనం చూసాం. కానీ ఆయన ఎందుకు వచ్చాడో మనం చాలాసార్లు వింటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడో మనం చాలాసార్లు వింటున్నాం. ఆయన గురించి ఏమనుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఏమనుందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అన్నది. అయితే ఆయన ఎందుకు వచ్చాడనంటే మనం ఎవరమైతే ఉన్నామో మనుషులుగా పుట్టించి మనం ఆయన మాట వినక మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైనటువంటి మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. పాపులను రక్షించడానికి వచ్చాడని, ఆయన నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చాడని అనేకమైన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఉన్నాయి. అయితే మనం చూసినప్పుడు పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి చాలా చోట్ల ఏమనుందంటే ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ అనారోగ్యంగా ఉన్న వారికే వైద్యుడు, రోగము లేని వారికే వైద్యుడు అక్కర్లేదు, రోగికే వైద్యుడు. అయితే నీనా పాపముల కోసం, మనము చేసినటువంటి అపరాధముల కోసం ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆ రకంగా దేవుని చేత పంపబడినటువంటి అపోస్తలుడిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. మోషే కంటే కూడా అద్భుతాలు చేయడంలో కానీ, మానవులను విమోచించడంలో కానీ, లేదంటే ఆ మనుషులను నడిపించడంలో కూడా ఆయన గొప్ప అపోస్తలుడు. ఎలా అంటే మనుషులను నడిపించడం అంటే మనం చదువుకుంటాం. మోషే కొన్ని లక్షల కాల్పనాలను, 20 లక్షల సుమారు మా జనాంగాన్ని ఆయన నడిపించినట్లుగా చూస్తున్నాం మనం. కానీ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ మార్గం అన్నాడు కదా, ఆ మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే పరలోక రాజ్యానికి నడిపిస్తాడు, నిత్య జీవానికి నడిపిస్తాడు, తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపిస్తాడు. ఆ రకంగా ఈయన నడిపించడంలో కూడా మోషే కంటే గొప్పవాడు. రెండోదిగా మనం చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. దేవుని ఇన్నంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈయన మోషే కంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, కానీ మోషే కంటే కూడా ఎక్కువ మహిమకు అర్హుడైన. ఎలా అంటే మనం చూస్తాం, ఇక్కడ మనం ఏం చదువుకున్నామంటే ప్రతి ఇల్లు ఎవరి చేతైనా ఒకరి చేత కట్టబడును, కానీ కట్టిన వాని ఇక్కడ చదువుతున్నాను చూడండి మళ్ళీ. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిన. మోషే
కట్టాడు. ఏం కట్టాడు అని అంటే ఆయన ఇల్లు అనగా, ఇల్లు అనే మాటకు ఇక్కడ చెప్పబడినటువంటి భావం ఏంటంటే ఇల్లు అనగా ఒక మనిషి. మనుషులను మోషే ఏం చేశాడంటే సమాజంగా కట్టాడు. సమాజంగా మోషే కట్టాడు. అయితే దేవుడు మన పరలోకం నుంచి మన కొరకు పంపబడినటువంటి అపోస్తులుగా ఎంచబడిన ప్రధాన యాజకుడిగా ఎంచబడిన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తంలో కడిగి, ఆయన శిలువ బలియాగంలో కార్చినటువంటి అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను పవిత్రపరిచి రాజులైన యాజక సమూహంలో చేర్చి నీతిమంతులుగా తీర్చి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన సజీవమైన రాళ్ళుగా, సజీవమైన యాగముగా, ఆయన సజీవమైన రాళ్ళుగా మనల్ని మలిచి ఒక సంఘమును కట్టబోతున్నాడు. ఒక సంఘమును కట్టబోతున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం, ఆయన మనల్ని సజీవ యాగంగా, సజీవమైనటువంటి రాళ్ళుగా కట్టబోతున్నాడు అనేసి మనం చదువుతాం. అయితే ఆయన మోషే అయితే ఆ ఇశ్రాయేలు సమాజాన్ని కట్టాడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తాన్ని కట్టాడు. సృష్టి లేనప్పుడు సృష్టిని కట్టాడు. అలాగే మానవాళికి ఏది అవసరమో దాన్ని సృష్టించి దాన్ని కట్టాడు. ఏదేను తోటలో ఒక కుటుంబాన్ని కట్టాడు. అలాగే ఒక సంఘమును కూడా కట్టాడు. ఒక సంఘమును ఈరోజు మనం ఆరాధించుకోవడానికి ఈ రకంగా సంఘం ఏర్పడింది అంటే ఆయన ద్వారానే ఏర్పడింది. పేతురుతో ప్రభు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును నియమిస్తానన్నాడు కదా. అలాగా పేతురు అనేటువంటి బండ మీద ఈ మనుషులందరినీ సజీవమైన రాళ్ళుగా మలిచి మనందరం పాపులమై ఉండగా ఆయన యుక్తకాలంలో మనందరి కొరకు ఆయన మరణించి శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని నీకు నాకు ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనందరికి ఇచ్చి మనల్ని సజీవమైన రాళ్ళుగా మలిచి మనందరితో ఒక సంఘాన్ని కడుతున్నాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఉండేటువంటి స్థానంలో నీవు నేను ఉండడానికి ఆయన ఒక గొప్ప పట్టణం, ఒక బంగారుమయమైనటువంటి వీధులతో ఒక గొప్ప పట్టణాన్ని కట్టబోతున్నాడు. ఆయన సమస్తమును కట్టినవాడు దేవుడే. సమస్తమును కట్టినవాడు దేవుడే. సమాజాన్ని కట్టడంలో కానీ, సంఘాన్ని కట్టడంలో కానీ, పరలోక రాజ్యాన్ని స్థిరపరచడంలో కానీ, మనందరినీ ఆ పరలోక రాజ్యానికి నడిపించడంలో కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మోషే కంటే కూడా గొప్పవాడు. మనం ఎందుకని ఆరాధించాలి అని అంటే ఆయన సమస్తమును కట్టినవాడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చి ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి సజీవమైన రాళ్ళుగా నిలబెట్టాడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయన మోషే కంటే శ్రేష్టమైన వాడు కాబట్టి, మోషే కంటే గొప్పవాడు కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆయన మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అని అంటే ఆయన అన్నింట్లో కూడా శ్రేష్టమైన వాడు. ఆయన అన్నింట్లో కూడా శ్రేష్టమైన వాడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు. అంత మాత్రమే కాదు కండి, ఇంకో వచనం చూద్దాం. చూడండి, ఆయన పాపులమైనటువంటి మనల్ని పిలవడానికి, మనల్ని నడిపించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. మనల్ని ప్రేమించడానికి. మనల్ని ప్రేమించేవారు ఎవ్వరూ లేరండి. మనల్ని ప్రేమించేవారు ఎవరో లేనప్పుడు మన ఆ పరిస్థితి చూడగా మన కొరకు నరుడు ఏపాటివాడు అంటున్నాయి లేఖనాలు. నరుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏపాటివాడు అంటున్నాయి. అలాంటి సమయంలో దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పరలోకం నుంచి పంపబడి ఆయన ఒక గొప్ప యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, ఇక్కడ కూడా యాజకులు ఉండేవారు, వారు తమ కొరకు తాము బలులను అర్పించుకొని లేదా అర్పణలు అర్పించుకొని వారి కొరకు అర్పణలు అర్పించిన తర్వాత మనుషుల కొరకు అర్పణలు అర్పించుకోవాలి. కానీ దేవుడైతే, ప్రధాన యాజకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే గువ్వల రక్తమునో లేక ఎడ్ల రక్తమునో లేదా మేకల రక్తమునో అర్పించలేదు, కానీ తన సొంత రక్తాన్ని ఆయన వెల చెల్లించి, క్రయధనంగా చెల్లించి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో
పడరాని పాట్లు పడి ఆయన శరీరం దున్నబడింది, ఆయన వేదన పడ్డాడు. అలాగే ఆయన వ్యసనాక్రాంతుడిగా ఆయన మారాడు. ఎందుకు నిమిత్తం అంటే మన అపరాధముల కోసం, మన పాపముల కోసం, మనం చేసినటువంటి తప్పిదముల కోసం ఆయన మనల్ని ఇటువంటి ఈ యొక్క ఎలాగైతే మనం ఆరాధిస్తున్నామో అదే రకంగా ఆ మహిమలో ఆయన ఒక మహిమకు అర్హుడని మనం చదువుకున్నాం. ఆయన అంత మాత్రమే కాదు కానీ ఆయన నిత్యత్వమునకు కూడా అర్హుడు. ఆ నిత్యత్వంలో ఇక్కడైతే మనం ఎలాగైతే ఆరాధిస్తున్నామో అదే రకంగా ఆయనతో కూడా మనం ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు కలగజేయడానికి ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో వేదనలు పొందాడు. మనల్ని సజీవమైన రాళ్ళుగా మలిచి ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి ఆయన పిలువబడినవాడు, పంపబడినవాడు. ఏమండి, అలాంటి ఆయన రక్తమును, ఆయన శరీరమునే అప్పగించినటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడు. అందుచేతనే ఆయన మోషే కంటే కూడా గొప్పవాడు. ఈ మాటలన్నీ మనం ఎన్నోసార్లు విన్న మాటలే, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. అయితే మూడవదిగా చదువుతాం చూడండి. ఆయన పరలోకము నుండి పంపబడినటువంటి అపోస్తలుడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళీ అదే 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను చూడండి. సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడని ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మోషే దేవుడు కట్టినటువంటి ఇంట్లో ఈయన నమ్మకమైన వాడు. దేవుడు కట్టినటువంటి ఇంట్లో ఈయన నమ్మకమైన వాడు. అయితే ఈ ఇల్లు అంటే మనిషి అని మనం చెప్పుకున్నాం కదండి, మనిషి అని మనం చెప్పుకున్నాం కదా. దేవుణ్ణి కట్టినటువంటి దేవుని ఇల్లు, దేవుడు మోషేని ఒక ఇల్లుగా ఆయనకు నిర్మించుకున్నాడు. మనల్ని కూడా ఆయన నిర్మించుకున్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని లేఖనాలు చెప్తున్నాయి. మనం కూడా ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన ఆత్మీయ ఉన్న దేవుడు, ఆత్మను దేవుడై ఉన్నటువంటి ఆత్మను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం ఇక్కడ చేరుకున్నాం. అయితే ఆ ఆత్మకు నిలయం ఏదైతే ఉందో, ఏ హృదయం అయితే, ఏ మనసైతే మనకి ఇవ్వబడిందో అదే ఆయనకు ఆలయం, అదే ఆయన ఇల్లు. ఈ కింద వచనాల్లో మనం చదువుతాం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమునకు నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అయితే మోషేని ఆయనే కట్టుకున్నాడు ఒక ఇంటిగా. అయితే దేవుడు కట్టుకున్నటువంటి ఇంట్లో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. అంటే ఆయన ఆత్మ ఈ మోషేలో నివసించేటువంటి విధంగా ఆయన ఏ కార్యాలైతే చేయాలనుకున్నాడో ఆ కార్యాలను చేసే విధంగా మోషే శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అంతే కాబట్టి నేను నిర్మించుకున్నటువంటి ఇంట్లో మోషే నమ్మకమైన వాడు. అలాగని ఆయన మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే మోషే దేవుడు కట్టినటువంటి ఇంట్లో నమ్మకమైన వాడు. కానీ మోషే ఏమై ఉన్నాడంటే ఒక సేవకుడు, ఒక దాసుడై ఉన్నాడు. కానీ మన ప్రియ ప్రభువు ఆయన తండ్రి అయిన దేవుని ఇంట్లో ఏ రాజ్యమైతే మన కోసం సిద్ధపరుస్తున్నాడో ఆ రాజ్యానికి ఆ రాజ్యాన్ని స్థిరపరిచినటువంటి దేవునికి ఈయన ఎవరండి? కుమారుడైనటువంటి వాడై ఉండి కూడా ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడంట. మోషే అయితే దాసుడు, యాజకుడు, సేవకుడు అయినప్పటికీ కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన కుమారుడై ఉండి కూడా ఆయన నమ్మకంగా ఉంటున్నాడు. ఎందుచేత? మనందరి నిమిత్తమే. మనము
ఆయన నుండి కొంత నేర్చుకోవాల్సి ఉన్నది. ఆయన నుండి మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి ఒక గొప్ప భాగ్యానికి మనం అర్హులుగా ఉండటానికి ఆయన మన ముందు మాదిరిగా ఆయన జీవితాన్ని పెట్టి వెళ్ళాడనమాట. మన ముందు ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టి వెళ్ళాడనమాట. అలాగే ఆయన ఈ మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు, కానీ ఆయన తండ్రి అయిన దేవుని ఇల్లంతటికీ కూడా కుమారుడయ్యుండి వారసుడయ్యుండి ఆయన కొంత విధేయతను మన ముందుంచాడు. మనం లేఖనాల్లో చదువుతాం, ఆయన పొందినటువంటి శిలువ శ్రమల్లో, ఆయన పొందినటువంటి దెబ్బల్లో ఆయన విధేయత నేర్చుకున్నట్లుగా కూడా మనం చదువుతాం. విధేయత నేర్చుకున్నాడంటే ఆయన విధేయుడయ్యాడంటే మనం ఎంత విధేయులుగా ఉండి ఎంత ఆయన జీవితాన్ని మాదిరికరమైనటువంటి ఆయన జీవితాన్ని మాదిరిగా తీసుకుని మనం ఎంత విధేయులుగా ఉండి ఆయన ఆరాధించాలో ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఒక గొప్ప అధికారి అయ్యుండి దేవునితో ఆయనకు ఒక సింహాసనం ఉన్నా కూడా ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు ఎవ్వరు కూడా మనకు ఆలోచన చేసిన వారు లేకపోయినప్పటికీ కూడా కుమారుడై ఉండి, ఆయన దాసుడు కాదు, మోషే సేవకుడు, అలాంటి సేవకుడు కూడా కాదు, కానీ మన కొరకు ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అలాగే నీవు నేను ఆయన రక్తంలో కడగబడినటువంటి నీకు నాకు కూడా ఆయన సహోదరుని వంటి వాడయ్యాడు. నీవు నేను అన్నయ్య తమ్ముడని ఎలా పిలుచుకుంటున్నామో మనం కూడా ఆయన్ని అలా సహోదరుడిగా పిలవడానికి, లేదంటే అబ్బా తండ్రి అని పిలవడానికి మనకు ఒక అర్హత కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు అన్నమాట. గొప్ప దేవుడు. ఆయన కుమారుడై ఉండి తండ్రికి కుమారుడి స్థానంలో ఉండి ఆయనతో ఒక సింహాసనం కలిగి ఉండి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ నీ కొరకు నా కొరకు మనందరి అపరాధముల కొరకు ఆయన కుమారుని స్థానాన్ని విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, పరలోక భాగ్యాన్ని విడిచాడు. వేవేల దూతలు ఆయన్ని పాదములకు మట్టి కనీసం రాయి తగలకుండా ఆయన ఎత్తుకుంటాయంట. అలాంటి గొప్ప సుఖములు విడిచినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. కుమారుడు అనగా మనం చదువుతాం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈయన ఎవరండి? కుమారుడు, దేవుని కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఏమండి? దేవుని కుమారుడై ఉండి ఆయన ఒక గొప్ప సింహాసనం ఉండి ఆయనకు వేవేల దూతలు సేవ చేసేటువంటి ఆ స్థానంలో ఉండి ఆయన మన కొరకు ఆయన అనుగ్రహింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన కుమారుడై ఉండి కూడా ఎంత మాత్రమో ఆయన అధికారం కోరుకోలేదు, కానీ ఆయన ఎంతగా విధేయుడయ్యాడో, శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని ఆ శిలువలో గొప్ప వేదన చేత చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేమండి. ఆయనకి ముళ్ళ కిరీటం చేసి ఒక్కసారే గుచ్చారంట. ముళ్ళ కిరీటం చేసి ఒక్కసారే గుచ్చారంట. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం తట్టుకోలేము, కానీ అన్ని ముళ్ళు ఒక్కసారే తలలో గుచ్చుకున్నప్పటికీ కూడా ఆయన అమ్మా అని కానీ అబ్బా అని కానీ నోరు తెరవలేదంటండి. ఆయన ఎంత విధేయత చూపాడో చూడండి. ఆయన సర్వమునకు సృష్టికర్త, సర్వానికి అధిపతి అయిన దేవుడయ్యుండి కూడా నేను చేసిన పాపముల నిమిత్తం మన మీద ఉన్నటువంటి పాపపు దాస్యపు పత్రాన్ని తుడిచివేయడానికి ఆయన అంత విధేయుడయ్యుండి శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అలాగే మన కొరకు రిక్తునిగా చేసుకున్నాడు. ఏమండి? రిక్తునిగా చేసుకున్నటువంటి ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చిన మనం ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన ఆరాధించాలి. ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని మనం ఆయన ఆరాధించాలి. ఏమండి?
ఆయన చేసినటువంటి కార్యాలను మనం తలపోసుకొనుచు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడు అన్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ కార్యాలైతే మన కోసం చేశాడో, ఆయన ఎంతటి గొప్ప బలియాగం అయితే మన కొరకు చేశాడో, ఎంతటి వేదనను ఆయన అనుభవించాడో, మనకి ఎటువంటి రక్షణను ఆయన అనుగ్రహించాడో, మనం ఏ స్థానంలో ఉండవలసిన వారం ఏ స్థానంలో మనల్ని ఆయన కూర్చుండబెట్టాడో, ఏ స్థానంలో ఆయనతో పాటు మనల్ని ఉంచుకోబోతున్నాడో, ఏ మహిమకు మనల్ని అర్హులుగా చేశాడో, ఇవన్నీ కూడా తలపోసుకొనుచు అంటే జ్ఞాపకం చేసుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనం ఇవన్నీ కూడా హృదయంలో అంటే ఆత్మతో, ఇవన్నీ కూడా ఆత్మలో మన మనసులో ఇవన్నీ కూడా మెదులాడుతూ ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలి. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి మన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. మొదటిగా ఆయన పరలోకము నుండి పంపబడినటువంటి అపోస్తలుడు, రెండవదిగా గొప్ప ప్రధాన యాజకుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి, ప్రాణమును అర్పించినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు కానీ మహిమకు అర్హుడండి. నిన్ను నన్ను సృష్టించి నీకు నాకు ఏం కావాలో అన్నీ సమకూర్చి నీ కొరకు నా కొరకు మనందరం దారి తొలగిపోయి ఉన్నప్పుడు, దారి తప్పిపోయి ఉన్నప్పుడు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప మహనీయుడు. ఆయనకు మనం ఎంత మహిమ ఆపాదించాలో అంత మహిమను ఆపాదించగలగాలి మన ఆరాధనలో. అవునండి, అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. అటువంటి దేవుడు ఏ విధమైనటువంటి స్థానం, ఏ విధమైనటువంటి అర్హత మనకు కలగజేయాలనుకున్నాడో మన ఆరాధన ద్వారా, మనం సత్యమైనటువంటి ఆరాధన ద్వారా, మన ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారా మనందరం కూడా అట్టి ధన్యత భాగ్యత పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. వందనాలండి.